సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎక్కడ వెళ్తున్నాం అంటే బండిలో ఫ్యూల్ అనేది లేదు. అయితే కొంచెం ఫ్యూల్ కొట్టించుకొని చిన్న ఒక టాల్ వేసుకొని వద్దాం. ఎందుకంటే బండి దాకా ఈ 3-4 డేస్ అవుతుంది. కొంచెం చైన్ బిటంగా లూబ్రికేట్ చేసుకొని మంచిగా వాడదామని ఇక తీసిన ఒక రౌండ్ వేసుకొని వద్దాం. ఫుల్ ట్యాంక్ కొట్టించుకొని జర్ర ఇది ఫోను కింద పడే ఫోన్ వెయిట్కి మహబూల్ అనేది కింద పడినట్టు అవుతుంది. చూడాలి ఏమవుతుందో ఒకసారి. ఎప్పుడే చూసారు కదా వీడియో అనేది, కొంచెం చూడండి చూడండి చూడండి, మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది అనమాట. అది కరెక్ట్ కొంచెం టైట్ లేదు, కొంచెం టైట్ ఉంటే అయిపోతుంది, కానీ మరీ ఎక్కువ మూవ్ అవుతుంది గాయస్. నెక్స్ట్ టైం అట్లా కాకుండా చేయాలి. ఎందుకంటే ఇది నా ఫస్ట్ మోటార్ వ్లాగ్ అనమాట. అట్లా ఇక ఫస్ట్ టైం చేస్తేనే గాయస్ ఏదైనా అవుతుంది. చేస్తూ చేస్తూ అలవాటు అవుతుంది. అట్లా అని చేస్తున్నా ఫస్ట్ బ్లాగ్. ఏమవుతుందా చూడండి, చూసిరా ఇంకా జస్ట్ కింద పడితే అయిపోతుంది. అట్లా దీన్ని కొంచెం అడ్జస్ట్ చేయాలి గ్యాస్. కొంచెం ఒక్క నిమిషం ఇక్కడ సైడ్ కాపుకొని దీన్ని ఏందో పని చూసుకుంటా జర్రా. ఎందుకు ఇది అంత జలక్ కొడుతుందో అర్థమవుతలేదు నాకు. ఇప్పుడు కొంచెం ఆగండి గైస్, 5 minutes. సో గైస్ ఇప్పుడే స్టార్ట్ చేసిన అనమాట బండి. కరెక్ట్ టైట్ చేసుకొని అది చూద్దాం ఇప్పుడు ఎట్లా అట్లనే అవుతుందా లేకపోతే ఏంది. భయం అవుతుంది. ఫ్యూల్ ఒకవేళ ఆగిపోయింది అంటే కథ ఏం చేయలేము, దుబ్బుకుంటూ పోవాలి. ఫ్యూల్ లేదు బండిలా. ఇట్లా టర్నింగ్స్ వచ్చినప్పుడు జర మెల్లగా చేసుకొని గేర్ డౌన్ చేసుకొని వెళ్ళిపోవాలి గాయస్. వెళ్ళిపోవాలంటే అట్లా వెళ్ళిపోడు కాదు, చూడాలి సైడ్లలో కొంచెం అట్లా. ఇట్లా హారన్ కొట్టుకోవాలి. కొందరు మంచి వాళ్ళు ఉంటారు, కొందరు ఇది ఉంటారు. చూసుకొని వెళ్ళిపోతే ఏం కాదనమాట. అట్లా ట్రాఫిక్ లో మీరు చూసుకొని ఉండాలి గాయస్. మొత్తం సర్వీస్ రోడ్ బ్లాక్ అయిపోయిందిగా. సరేలే లాంగ్ వెళ్ళిపోదాం ఇక. షార్ట్ కట్ పోతే షార్ట్ అయిపోతుంది మనకి. అట్లా ఈ బస్సులో పోతే చూసి ఉండాలి కదా, జాగ్రత్తగా ఉండాలి. బస్సు ఎప్పుడు బ్రేక్ వేస్తాడు, ఎప్పుడు స్టాప్ ఉంటుందో తెలియదు కదా. అట్లా ఒక్క దగ్గర 3 బస్సులు. కొంచెం మనుషులు దాడుతుంటారు, చూసుకొని వెళ్ళాలి అనమాట. ఇట్లా వెళ్ళిపోవచ్చు గాయస్, ఫ్రీ ఉంటే వెళ్ళిపోవచ్చు, ఏం కాదనమాట. ఇక మళ్ళీ ఇతరులకి ఇబ్బంది పెట్టవద్దు, అది పాయింట్. చూసిరా గైస్, అది వెయిట్ కి ఇదైపోతుంది అనమాట. ఇప్పుడు ఎట్లా కనిపిస్తుందో నాకైతే అర్థమైతలేదు ఇది. ఊగుతుంది గైస్. జర నెక్స్ట్ టైం దాన్ని ఊగకుండా చేయాలి జర్ర. ఇది బెల్ట్ అనమాట. నేను అమెజాన్ లో చూసి బుక్ చేసుకున్నా. అది మంచిగా ఉంది, కానీ జర్ర అది మూవ్ అవడం వల్ల ఇదైపోయింది ఇంకా. అట్లా చిన్నగా మంచిగా మనం అక్కడ బుద్ధివెల్ సైడ్ వెళ్ళి ఫ్యూల్ కొట్టించుకొని వద్దాం. ఇప్పుడు మేము కూడా నేను ఫుల్ 0 చేస్తా ఫ్యూల్ కొట్టించినాక. చూడండి ఇప్పుడు నాకు అది ముందు ఫుల్ ట్యాంక్ కొట్టించినప్పుడు ఎంత వచ్చిందంటే ఒక 230 kilometers వచ్చింది గాయస్, ఒక్క ఫుల్ ట్యాంక్ కొడితే.
230 చూడాలి బండి. నాకు ఇంకా ఇది 20 మైలేజ్ ఇస్తుంది గాయస్. మంచిగా 30-35 ఇచ్చినా మంచిగా ఉంటుండే, కానీ 20 ఇస్తుంది ఇట్లా. అంతే గాయస్. పోలీస్ ఇట్లా కొంచెం సైడ్లు చూసుకొని వెళ్ళిపోవాలన్నమాట. మళ్ళీ మన మిస్టేక్ ఉండొద్దు. మన మిస్టేక్ ఉంటే ఏమవుతుందంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. మన వల్ల ఇతరులకు ఇబ్బంది కావద్దని చెప్పిన అంతే. అట్లా మా ట్రాఫిక్ ఒకటి గాయస్. ఇంకా సిటీలోకి వెళ్తే ఇంకెట్లుంటుందేమో. మా దిక్కే ఇంత ఆనం ఉంది. రన్నింగ్ ట్రాఫిక్ అనమాట ఇది. జర ఇక్కడ రోడ్ క్రాస్ జరుగుతుంది, రోడ్ క్రాస్ చేస్తారు, అది ఇది అవుతుంది అట్లా. చూడండి guys. కానీ ఈ రోడ్ ఒక్కటే ఉంటుంది, మళ్ళీ ఈడొకటి, మళ్ళీ డైరీ ఫార్మ్ కాడే ఉంటుంది కరెక్ట్ ట్రాఫిక్ అంటే. మళ్ళీ ఇక్కడ మధ్యలో అక్కడ ఏముండదు ఇక రాచంద ఆర్ సైడ్ అట్లా. ఏదో అన్నా ఇక ఏం చేద్దాం. మెల్ల చూసుకొని పోవాలన్నమాట. ఇట్లా అయిపోతే చేసే వాళ్ళు ఉంటారు రోడ్డు మీద, కొంచెం తాకిచ్చినా చేస్తారు. కానీ చూసుకొని వెళ్ళిపోవాలి గాయస్. మన తప్పు ఉండదు, వాళ్ళ తప్పు ఉండకుండా చూసుకోవాలి అంతే. మన మన తప్పు ఉంటే ఏమవుతుందంటే ఏం మాట్లాడనీకే రాదు. అదే ఇప్పుడు మన తప్పు ఉందంటే కొంచెం మాట్లాడనీకి వస్తుంది. ఇట్లా ఎక్కడ చూసి వస్తున్నావు, చూసి పోతే కదా అని. కానీ ఈ టైంలో మరి ఇంత ట్రాఫిక్ ఏంది గాయస్. ఇట్లా ఒకడు ఉంటాడు పాలు పూకాడు, ఏం చేస్తాం ఇక. సో సారీ లేదు, ఏం లేదు చెప్పేది. వాళ్ళది తప్పు ఉంది. మళ్ళా చూస్తుండు పైకి వెళ్ళి ఏంది అని. ఓవర్ని ఏమంటాం గాయస్, ఓవర్ని ఏమనడానికి రాదు. ఇదొక ట్రాఫిక్ రోడ్ మళ్ళా పైకి వెళ్ళి వెళ్దాము అని దగ్గరికి. గాయస్ ఈయననే అనమాట మనం దాకిచ్చింది. ఎవరు ఏమనొద్దు గాయస్ దాకిచ్చిందంటే. మళ్ళీ కొట్లాటలు అవి ఇది అని మన టైం వేస్ట్, అక్కడ వన్ టైం వేస్ట్. ఇలా ఫస్ట్ మోటార్ బ్లాగ్ అసలు. హ్యార్లీ బెంజు బ్లాగ్స్ అంటే, హ్యార్లీ అంటే మన బండి అనమాట. హ్యార్లీ అంటే, బెంజు అంటే నా పేరు అనమాట. బ్లాగ్స్ అంటే నేను డైలీ ఏం చేస్తాను అది నా కంటెంట్. అట్లా 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 పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఉత్యాన్ అయితే ఎక్కడైతే వెళ్ళలేము బైక్ లేనిది ఏం లేనిది. బైక్ ఉంటే ఏమన్నా చేయడానికి వస్తుంది అని నేను ఎప్పుడో స్టార్ట్ చేస్తుండే గాయస్. కొంచెం నాకు అది గోప్రో ఇంకా ఇన్స్టా 360 తీసుకోవాలని ఉంది. ఇంట్లో ఒకసారి సిచ్యువేషన్ తెలుసుకొని ఏందో కనుక్కొని తీసుకోవాలన్నమాట. ఇన్స్టా ఇంకా గోప్రో తీసుకుంటాం. వ్యూ గిట్టగా మంచిగా ఉంటుంది అట్లా. సో గైస్ ఇదే మన లాస్ట్ సిగ్నల్ అనమాట. అక్కడ వెళ్ళిపోతే సిగ్నల్ ఉండదు, ఏముండదు, నీట్గా వెళ్ళిపోవచ్చు అట్లా. గాయస్ ఇప్పుడే సిగ్నల్ పడ్డది, ఫ్రాక్చర్ ఆఫ్ సెకండ్స్ లో సిగ్నల్ పడ్డది. ఏం చేయలేము ఇలా పడాలి గమ్మున. ఎన్ని సెకండ్లు అంటే 85 సెకండ్స్ గాయస్. ఈ టైంలో ఏం చేయాలంటే ఇంజన్ ఆఫ్ చేసుకొని
చూసుకుంటా కూర్చోవాలి. ఓవరు ఎక్కడ వెళ్తురో ఏంది కథ అని. ఏమంటారు గాయస్? ఓకే, సిగ్నల్ తర్వాత చూద్దాం. మన చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు చూస్తురా అని సిగ్గుపడదు గాయస్. సిగ్గుపడితే ఫ్యూచర్లో కాని పని. ఏదైనా నువ్వు ముందడుగు వేస్తేనే నువ్వు జీవితంలో సక్సెస్ అవుతావు అనమాట. అట్లా నువ్వు ఏం చేయండి చేస్తే ఎట్లా అట్లా. ఇక మనం ఇట్లా కొంచెం సైడ్ దొరికిందంటే సిగ్నల్ పడితే స్టార్ట్ అయితే వెళ్ళిపోవచ్చు ఇక. వాళ్ళు చూస్తురు వీళ్ళు చూస్తురు సిగ్నల్ అది అని చెప్పి ఎవరి గురించి ఆలోచించవద్దు. ఎందుకంటే రేపటి కోసం వాళ్ళు నీకు ఇది రారు ఏం చేయరు కాబట్టి నీదే చూసుకోవాలి గాయస్. ఇట్లా సో గాయస్ సిగ్నల్ అయితే పడ్డది అనమాట. ఇక మనం వెళ్ళిపోవచ్చు. అది ఇక గాయస్ ఇక ఇప్పుడైతే మనం వెళ్తున్నాం అనమాట. ఇక ఈ ఈ ఈ రోడ్ అయితే ఫ్రీ ఉంటుంది గాయస్, ఎవరు ఉండరు, ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పటిదాకా చూసింది అయితే చాలా ట్రాఫిక్ అది ఇది ఉంటుంది అనమాట. ఈ రోడ్ అయితే ఓవర్ ఉండరు, పీస్ఫుల్ గా వెళ్ళొచ్చు. అది ఒక్కోసారి చెక్ చేసుకుంటున్నా వీడియో ఆన్ చేసినానా లేదా అని. మళ్ళా వీడియో ఆన్ చేయకపోతే ఇది అయిపోతుంది, టైం వేస్ట్. ఎందుకంటే ఇప్పుడు సిగ్నల్ కాడ పౌజ్ చేసినుండే కొంచెం అది మొబైల్ అక్కడిక్కడ అవుతున్నాడు ఎట్లా అనమాట. ఇక మెల్లమెల్ల బైక్ నుంచి విధంగా వ్లాగ్స్ అనేవి వస్తాయి అనమాట. మీ సపోర్ట్ చేస్తే కొంచెం బాగుంటుంది. చూడండి guys, ఎంత ఫ్రీ ఉంటుంది అంటే అంత ఫ్రీ ఉంటుంది, ఎవరు ఉండరు. ఇక ఈ జంక్షన్ తర్వాత నెక్స్ట్ యూటర్న్లోనే మన ఫ్యూల్ అనేది ఫిల్ చేసుకోవాలన్నమాట. ఇక యాక్చువల్ నేను అక్కడ భారత్లో కొట్టేసుటి ఇక్కడ కొంచెం బాగుంటుంది అని చెప్పి ఇటు సైడ్ వచ్చిన. ఎందుకంటే ఇది గవర్నమెంట్ గైస్, అంతా ఏం కల్తీ అది ఇది ఉండదు ఏమన్నమాట. యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది అందులో, ఏం ఎట్లుందో అట్లా. అది ఇక ఇట్లా జర చూసుకోవాలన్నమాట. ఒక్కొక్కడు ఆగమాగం వస్తాడు మెల్ల, అట్లుంటారు జర. చూసుకొని పోతే మనకు మేలు, ఆయనకు మేలు. ఒక్క నిమిషం గైస్. మన అదృష్టం అనమాట, ఎవరు లేరు ఇలా. జల్ ఫ్యూల్ కొట్టించుకొని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడే ఇక అన్నది అయిపోయింది. ఆయన వెళ్ళిపోగానే మనది అయిన తర్వాత ఈ అన్న తర్వాత మనది అనమాట. సో గ్యాస్ ఇప్పుడు మనమే అనమాట. అయ్యా ఏంటంటే ఫుల్ ట్యాంక్ కొట్టించుకొని వెళ్ళిపోవాలి. ఫుల్ ట్యాంక్. అంకుల్ ఆటోఫిల్ పవర్ నై నార్మల్. ఏంటంటే సాయంత్రం పూట డెన్సిటీ కరెక్ట్ ఉంటుంది, అట్లా దాన్ని బట్టి డెన్సిటీ బట్టి వచ్చినామని. అదే మధ్యాహ్నం పూట అప్పుడు ఇప్పుడు ఓపించుకుంటే జర గరంకి ఇది అయిపోతుంది, కరెక్ట్ ఉండదు అట్లా. ఎంత వచ్చిందంటే 8.8 వచ్చింది. 9 టోటల్ ఎంత వచ్చిందంటే ఇప్పుడు మనకి 11 లీటర్స్ వచ్చింది గాయస్. 11 లీటర్స్ కనిపిస్తుందా? 11 లీటర్స్ అనమాట మన ఫ్యూల్ కెపాసిటీ కూడా. ఒక్క నిమిషం గ్యాస్ ఫ్యూల్ మొత్తం అమౌంట్ కొట్టేసి చేస్తాం. సో గాయస్ నేను ఇప్పుడు ట్రిప్ ఏని మొత్తం 0 చేసేసాను అనమాట. 233 కిలోమీటర్స్ అయితే మనకు వచ్చింది ట్రిప్ మర్చిపోయినా ఇట్లా. ట్రిప్
ఓల్టో రీసెట్ అయిపోయింది గాయస్. ట్రిప్ ఏ అన్నది అయిపోయింది. జీరోకి వచ్చేసింది కనిపిస్తుందా గాయస్ మీకు? జీరోకి అయితే చేసేసినాం అనమాట. నెక్స్ట్ ఇయర్ ఎంతకు వస్తుందో దాన్ని బట్టి మనం చేయొచ్చు ఇక. సో గైస్ ఇప్పుడు నేనైతే స్టార్ట్ అవుతున్నాను అనమాట. అది ఇంటికి. కానీ మనకి ఇది నాకు హెల్మెట్ పెట్టుకోవడం అంత అలవాటు లేదు ఇక, దానివల్ల మొత్తం లోపల వేడి వేడి అవుతుంది ఇక. అట్లనే నా బండికి ఒకటి హెల్మెట్ బి తీసుకోవాలి గాయస్. హ్యార్లీకి ఒక హెల్మెట్ అయితే సత్య. డాడీ తీసుకో తీసుకో అంటుంది కానీ నేనే కొంచెం డిలే చేస్తున్నా. వెళ్ళాలి, ఒక మంచిది ఏదైనా ఉంటే మీకు తెలిసింది సజెస్ట్ చేయండి గాయస్. స్టోర్ అట్లా. అక్కకి బండే సక్క రాదు ఇక, ఏం చేస్తాం. ఈ ఆ, వెళ్ళిపోక అంటే అక్క తల్లాడుతున్నాను. బాయ్స్ అనేది ఐడియాస్ ఉంటాయి కాబట్టి ఎట్లయినా వెళ్తారు గాయస్. సిస్టర్ అక్కలకి ఏముంటది, ఏముండదు, తెలియదు చేయది, కానీ నేర్చుకుంటారు, కథం రోడ్ల మీద వచ్చేస్తారు. వాళ్ళ తప్పున్నా మనకే అంటారు. అట్లా మనమే వాళ్ళు వచ్చినప్పుడు చూసుకొని వెళ్తే మన లక్ మనం ఉంటాం అంతే. అట్లా ఇట్లా కొంచెం ఆరని కొట్టుకుంటా నిదానంగా వెళ్తే అయిపోతుంది. సరే ఫ్రీ ఉంటేనే కొంచెం ఒక 50 వెళ్తా, 50-60 అంతే. ఇక ఓ ట్రాఫిక్ ఉందంటే ఒక 30లోనే వెళ్ళిపోతా గాయస్. ఇట్లా నాకు కొంచెం హెల్మెట్ అలవాటు లేదు. సైడ్స్ చూస్తున్నా కానీ ఇట్లా వేరేది తీసుకుంటా గాయస్. వేరే హెల్మెట్ తీసుకుంటా కరెక్ట్ అర్థమవుతుంది. ఎందుకంటే ఫుల్ హెడ్ ఉంది, కరెక్ట్ అంత అర్థమవుతలేదు. అమ్మ అదృష్టం, సిగ్నల్ వాళ్ళు రాలేరు, మనం వెళ్ళిపోవచ్చు నీట్గా. ఏం టెన్షన్ లేదు, ఏం లేదు. సో గాయస్ ఇప్పటి నుంచి అయితే మనం వ్లాగ్ చేద్దామని ఫిక్స్ అయిపోయినాం అనమాట. కానీ నాకు చేయాలని ఉంది, కానీ కంటెంట్ ఏం చేయాలో అని అర్థమవుతుంది గాయస్. అంతే, దాన్ని బట్టి నేను యూట్యూబ్ ఛానల్లో క్రియేట్ చేసిన, చేయలేను కాదు, చేసినా దానివల్ల డిలే అయిపోతున్నాయి కంటెంట్ ఏం చేయాలని. ఒక్కసారి కంటెంట్ మనకు తెలిసిందంటే ఇక దాన్ని బట్టి మెల్లమెల్ల మెల్లమెల్ల చేసుకోవచ్చు ఏదైనా. ఇక అట్లా వేస్ట్లో ఉంటారు కొందరు. అట్లా ఓడడం అవసరమా? పోయి పోయి మళ్ళీ బైక్ ఉన్న దగ్గరనే, కారు ఉన్న దగ్గరనే కట్టు కొడుతురు. ఒక్క మన దగ్గరకు వచ్చింది గాయస్ అప్పుడే. అయితే మనం ఇట్లా సైడ్కి వెళ్ళిపోవాలన్నమాట. చూసుకోవాలమ్మా, అట్లనే వెళ్ళిపోతే మన పని అయిపోతుంది. అద్దంలో చూసుకుంటా, సైడ్ మీద చూసుకుంటా వెళ్ళాలి. గాయస్ నాకైతే ఏం కనిపిస్తలేదు, ఎందుకంటే నేను హెల్మెట్ పెట్టుకున్నా కాబట్టి. సరే ఇంటికి పోయినాక చూస్తా ఏంది పని. సరే ఈరోజు ఇంకా మా బాబాయ్ కాక, అంటే కాక అవుతాడు, కాకది బర్త్డే అనమాట. ఇంకా కేక్ తెచ్చేది ఉంటుంది, పెద్ద పని ఉంది గాయస్. ఇంకా మళ్ళీ బైక్ది థార్ సర్వీస్ వస్తుంది గాయస్. అసలు చెప్పాలంటే బండిది ఫస్ట్ సర్వీస్ ఇవ్వలేను గాయస్. 500 1000 సర్వీస్ పోయినా అనుకుంటాను నేను. అయితే వాళ్ళు డైరెక్ట్ సార్ ఇట్లా ఇది ఫస్ట్ సర్వీస్ కాదు సార్, డైరెక్ట్ సెకండ్ సర్వీస్ చేస్తామని చెప్పి అన్నారు. సెకండ్ సర్వీస్లో ఏం చేసారంటే ఆయిల్ అవి సేమ్ ఫస్ట్ సర్వీస్లో చేసిన, సెకండ్లో చేసారు, పైసలు తప్పారు. సెకండ్ ఫస్ట్ సెకండ్ సర్వీస్ ఫ్రీ ఉంటాయి కదా guys. ఫస్ట్ సర్వీస్ చేయించుకోలేను, సెకండ్ సర్వీస్ పైసలు తీసుకోరు ఇక. ఎందుకో ఏమో అది నాకు తెలియదు ఇక. అడుగుదాం అనుకున్నా ఇక ఎందుకులే మళ్ళా అని చెప్పి లైట్ తీసుకున్నాం.
బస్సు పూర్తి చూసి ఉండాలి గాయస్. ఇట్లా వెళ్తే ఇట్లా లెఫ్ట్ పోయినా మా ఇల్లు వస్తుంది. కానీ కొంచెం ఒక చిన్న పని ఉంది, ఆ పని చేసుకొని వెళ్దామని మళ్ళీ ఇక్కడ వస్తున్నా. ఇలా తెలియదా గాయస్, ముందే ఫీడ్ ఆఫ్ బ్రిడ్జ్ ఉంటుంది ఎక్కాలి అని చెప్పి లెఫ్ట్కి వెళ్ళిపోకుండా మొత్తం రైట్కి వచ్చి మళ్ళీ లెఫ్ట్కి ఇండికేటర్ వేస్తే రాలని పోకుండా ఇక్కడ మనకి ఇబ్బంది అవుతుంటుంది. కొంచెం చూసుకుంటే అయిపోతుంది ముందు, అంతేగా గైస్. సో లెఫ్ట్ అంతా పచ్చిగా అయింది. హెల్మెట్ అనేది ఎక్కువ అలవాటు లేదు, ఎక్కువ పెట్టుకోం. మనం ఎక్కడ వెళ్తామని గైస్, ఇక్కడిక్కడనే అట్లా. ఆమె సడన్ గా రాగానే నాకు భయం అయింది గాయస్, ఎందుకంటే చేయి పెట్టి సడన్ గా ఇట్లా రోడ్ మీదకి వస్తుంటే భయం అవుతుంది. భయం అయిపోయింది, ఏకదం వచ్చేసింది ఆమె. ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ వెళ్తాం అనమాట. బండి పొగ చూడరు గాయస్ హైదరాబాద్ లో. వీడియోలో కనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ రాంగ్ రూట్ లో పోతా అంటారు ఎన్నో గాయస్. ఆటో అన్న ఇండికేటర్ వేయలేడు, తిప్పుతుండే అప్పుడే. ఇట్లా గెచ్చులు వస్తే కథం మొత్తం బండి అనేది, ఆ బెల్ట్ అనేది ఊగుతుంది అనమాట, స్టేబుల్గా ఉండలేదు. ఒకసారి నెక్స్ట్ వీడియోలో అది ఏందో జర మంచిగా ఫిక్స్ అయితే చేసుకోవాలి. ఇట్లుంటాడు అన్న. ఏం చేద్దాం, ఇట్లా ఓవర్ లేనప్పుడు కొడితే ఏం కాదు, వెళ్ళిపోవచ్చు. అంతేగాని అందరు ఉంటారు ఏడుకెళ్ళైతే గైస్. రాజు భాయ్ బిర్యానీ ఫేమస్ అనమాట. ఓవర్ చూడు రాజుబాయ్ రాజుబాయ్ అంటారు కానీ ఇట్లా. ఇట్లా చర్రా చూసుకొని పోతే మనకు సేఫ్, వాళ్ళకి సేఫ్. గేట్ డౌన్ చేసుకుంటా మెల్లగా వెళ్ళిపోవాలి. అంటే కొంచెం సైడ్ మర్చిపోయినా కదా, ఇండికేటర్ బంద్ చేయడమే మర్చిపోయినా. అట్లుంటుంది ఒక్కొక్కసారి. కార్ ఎట్లా వచ్చిందో సడన్ గా వచ్చేది చూసిరా గైస్. అట్లా అట్లా రాకుండా కొంచెం సిగ్నల్ అమెరికాలో మెయింటైన్ చేసినట్టు ఇక్కడ మెయింటైన్ చేస్తే సూపర్ ఉంటుంది గాయస్. ఒక్కరికి ఏమి ఇబ్బంది ఉండదు, ఏముండదు. ఇట్లా సగం సగం ఒక్కొక్కరు ఇష్టం వచ్చినట్టు అట్లా పోతూనే ఉంటారు. మళ్ళీ ఇప్పుడు మా చరణ్ది బర్త్డే అనమాట. చెప్పినా కదా బాబాయ్ అని, ఆయన బర్త్డే ఇప్పుడు కేక్ తేవాలి, కేక్ కట్ చేపియాలి. ఇక మీకు ఆ కేక్ కటింగ్ బిట్టే చూపిస్తా గాయస్ మీకు. అట్లా అనమాట. అరే ఇప్పటిదాకా ఇక్కడ మ్యూజిక్ కాంపిటీషన్ ఉంటే వెళ్ళిపోయింది గాయస్. ఇక జర బండ్లన్నీ వెళ్ళిపోయేదాకా అదే ఏం లేదు, ఛాన్స్ వచ్చేసింది మనకి వెళ్ళిపోవచ్చు.
కార్లు అన్నీ వెళ్ళిపోయేదాకా ఆగాల్సి వస్తుంది అనుకున్నా కానీ రాలేదు. మన అదృష్టం అట్లుంది, వెళ్ళిపోవచ్చు. సో గైస్, నాకైతే ఇప్పుడు నాకు తెలియదు మీకు వీడియో ఎట్లా కనిపిస్తుందో. కొంచెం చీకటి ఉంది, ఏందో ఇక్కడ కరెక్ట్ మీకు ఎట్లా కనిపిస్తుందో నాకైతే తెలియదు అనమాట ఇప్పుడు ప్రస్తుతం. చూడు, సడన్ గా బాయ్ 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 బాయ్, చూడండి గైస్ ఇట్లుంటది. ఏం చేస్తాం, తాత పోనీ పోనీ అంటే ఇది అనమాట గాయస్. ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఇంటికాడికి వెళ్తున్నా అనమాట. ఒక ఉంటుంది 1 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా ఇక్కడ నుంచి నాకు తెలిసి. లేకపోతే 500 మీటర్స్ ఉంటుంది, 700 800 ఉంటుంది. ఇట్లా ఇక్కడ రైడ్ తీసుకుంటా వెళ్ళిపోవాలి. మీకు ఏమైనా కావాలన్నా బిడ్డ, మాకేమైనా కావాలన్నా ఇక్కడ అన్న దుకాణానికి వస్తాం. ముంగట దుకాణం ఉంటుంది, అన్నిట్లోకి పోతాం అనమాట. ఇక్కడికి వెళ్ళే అది ఇది చిన్న ఉంటుంది రోడ్డు, ఆగాల్సి వస్తుంది గాయస్. కొంచెం ఉంటుంది కానీ మూవబుల్ ఉంటుంది, కానీ కొంచెం మన ఎందుకు రిస్క్, బండి డ్యామేజ్ అవుతుంది అక్కడ ఆయనకి ఇబ్బంది. అది ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే మా ఇల్లు వస్తుంది. కార్ అన్న చూడు ఎక్కడ పోతాడో ఏమో, అయిన వల్ల మనకి ఇబ్బంది అయితే ఇట్లా లెఫ్ట్లోకి వెళ్ళి చూసుకొని వెళ్ళిపోవాలన్నమాట. మీరు ఎటు సైడ్ వెళ్ళాలనుకుంటారో ముందే అక్కడ వెళ్తే మీకు సేఫ్. అక్కడ మనకే సేఫ్ ఉంటుంది చెప్పాలంటే. అది వెళ్ళండి వెళ్ళండి అట్లా. సో అన్న చిల్ చేస్తున్నాను అనమాట, చిల్ అంటుంది ఖాళీ అన్న. చూసిరా గాయస్, పోరాలని కొడుతున్నారు అనమాట. అట్లుంటాయి ఇక ఇదంతా మా గల్లీ పోరాలు అనమాట. ఈ గల్లీ అంతా సాయంత్రం అయితే గత మల్చల్ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు జర తక్కువ ఉందమ్మా, శాంత్. సో గైస్, ఇదే అనమాట. ఇప్పుడే మా ఇంటికి వచ్చినాము, అనమాట ఇప్పుడే. ఇక బర్త్డే బాయ్ ఆడుండు, మీకు అనిపించిందో లేదో కెమెరా నాకు తెలియదు కానీ బర్త్డే బాయ్ ఆడుండు. ఇక జర అయితే కేక్ తేవాలి. చూడండి గైస్, బర్త్డే బాయ్ బిజీ ఇప్పిస్తాం మీకు. గైస్ అయ్యో, ఇతందే బర్త్డే అనమాట. ఇప్పుడు కేక్ తేవాలి, కట్ చేపియాలి, చాలా పని ఉంది గైస్. అయ్యో, ఈయన మా లిఖిత్ కుమార్. పక్క వాసుకుతుంది. సో జీపీసే లీవ్ ఇట్ అంటుంది గాయస్. ఇట్లనే ఉంటాయి మా గల్లీలో పోరాలంటే డిసడ్వాంటేజ్ వాళ్ళగా. అయ్యో అన్నా అని పోరాడు వస్తుంది. హాయ్ చెప్పు రిషి. వేస్ట్ ఫెలో గాయస్, వాడు కనిపిస్తుందా? సో గాయస్, కేక్ తెచ్చినాక కేక్ కటింగ్ మీకు చూపిస్తాం అనమాట. ఓకేనా, స్టే ట్యూన్.